హన్మకొండ డీసీసీ భవన్లో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ రాష్ట్రాన్ని అందించిన మహానేతకు కాంగ్రెస్ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. కేక్ కట్ చేసి ప్రజల తరపున జన్మదిన శుభాకాంక్షలు అందజేశారు. అనంతరం చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. మీడియాతో నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ దేశం కోసం త్యాగాలు చేసిన కుటుంబం ప్రపంచంలో ఆరుదని పేర్కొన్నారు. ఎన్నిసార్లు అపనిందలు వచ్చినప్పటికీ నిలదొక్కున్న నాయకత్వం ప్రజలకు ఆదర్శమని తెలిపారు. దేశ ఆర్థిక పరిస్థితి బలహీనపడుతున్న తరుణంలో నెహ్రూ పేరు తీసుకుని ప్రజలను తప్పుదారి పట్టించడం సరికాదని వ్యాఖ్యానించారు. దేశంలో రూపాయి పతనం, విమానాల రద్దు వంటి సమస్యలను పరిష్కరించకుండా విమర్శలతో మాయమాటలు చెప్పడం ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. గాంధీ సిద్ధాంతాలపై అవమానకర వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని తెలిపారు. అసలు సమస్యలపై సమాధానాలు ఇవ్వడంలో కేంద్రం విఫలమైందని వ్యాఖ్యానించారు. వేడుకల్లో పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం 51వ డివిజన్ హౌసింగ్ బోర్డు కాలనీలో నిర్వహించిన మరొక కార్యక్రమంలో జెండా ఆవిష్కరించి అరటి పండ్ల పంపిణీ చేశారు. జన్మదిన వేడుకలను ప్రజలు ఉత్సాహంగా నిర్వహించారు. సోనియా గాంధీ గారు రావటం, ఆమెని సోనియా గాంధీ గారిని ఎన్ని అవమానపరచాలో అని పరిచిండ్రు. తెలుగు సాంప్రదాయం, సిద్ధాంతం అన్నీ ఎన్నో ఈ బీజేపీ వాళ్ళు. ఆమెని కోడలు వస్తే మరి మీ ఇంటికి వస్తే మీ ఇంటిలు, మా ఇంటికి వస్తే మా ఇంటిలు పెట్టుకుంటారు కదా. మరి సోనియా గాంధీ గారు గాంధీ కుటుంబంకి వస్తే గాంధీ అని పెట్టుకోకపోతే ఏ పేరు పెట్టుకుంటారో కూడా తెలియని మూర్ఖులు అవమానపరిచి ఇటలీ అని అదని ఇదని అవమానపరిచి ఆమె అవమానాన్ని తట్టుకోలేక ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా, సోనియా గాంధీ గారికి అవకాశం వచ్చినా, రాహుల్ గాంధీ గారికి అవకాశం వచ్చినా ప్రధానమంత్రి పదవి తీసుకోకుండా ఇవాళ మన్మోహన్ సింగ్ లాంటి వారిని, పివి నరసింహారావు గారు లాంటి వారిని ప్రధానంగా చేసినటువంటి గొప్ప కుటుంబం అది. ఇవాళ బీజేపీ వాళ్ళు నిన్న మోదీ లాంటి వ్యక్తి కూడా ఏం మాట్లాడుతున్నారు.